నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో రాము ఉన్నాడు. రాము కొన్ని టీజర్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి, మాట్లాడదామని అన్నాడు. ఈ రోజు హిట్ 3 టీజర్ అయితే రిలీజ్ అయింది. నాని గారి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో రా లుక్ కనిపిస్తోంది. రామ్, చూసావు కదా టీజర్? చూసాను మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఓకే, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే దీనికి ఇది అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి హిట్ 2కి వెళ్తే అందులో ఈ క్యారెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. క్లైమాక్స్ లో క్యామియో లాగా వచ్చాడు. అప్పుడు అందరూ ఏంటంటే నాని ఈ అయితే హిట్ సిరీస్ ఉన్నాయో దీన్ని ప్రజెంట్ చేస్తుంది నాని, ప్రొడ్యూస్ చేస్తుంది నాని. సో కాబట్టి ఏదో క్యామియో వచ్చాడు అనుకున్నారు, చిన్న క్యారెక్టర్ లాగా. బట్ కొంతమంది ఏంటంటే ఓకే, ఈ క్యారెక్టర్ తోనే ఈ థర్డ్ పార్ట్ ఉంటది అని అనుకున్నారు. అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న టైంలో క్లైమాక్స్ అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఒక రూత్లెస్ కాప్ అని అర్థం అవుతుంది. ఏదైతే మనకు లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనకు స్పిరిట్ గురించి ఎలా అయితే రూత్లెస్ కాప్ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉండబోతుందని ఎవరైతే బస్ ఉందో ఆ కైండ్ ఆఫ్ కాప్ రోల్ ఇది. ఓకే, సో అప్పుడే అర్థమైంది. ఎందుకంటే బికాస్ ఆ షార్ట్ ఆ సీన్ లో గమనిస్తే మనం అతని షర్ట్ కి బ్లడ్ ఉంటది, ఒక సో అప్పుడే అర్థమైంది రూత్లెస్ కాప్రా అని. సో వచ్చినప్పుడు గానీ మాట్లాడే వే ఆఫ్ బిహేవియర్ ఇదంతా కూడా రా రగ్గుడ్ లుక్ లో ఆయన ఉండడం, ఆ మాటలు అంతా కనపడుతోంది. సో ఐ థింక్ శైలేష్ కొలనుకి ఇది 4th ఫిలిం, నియర్లీ 4th to 5th ఫిలిం అనుకుంటున్నాను. ఎందుకంటే సైందో వచ్చింది, సైందో పాన్ ఇండియన్ లెవెల్లో ఆడినప్పటికీ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఐ థింక్ ఇది డిసప్పాయింట్ చెయ్యదు, బికాస్ కొన్ని ఉంటాయండి. ఎలా అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి హిట్ ఆర్ ఫ్లాప్ మధ్యలో నిలబడిపోయినా బ్రేక్ ఈవెన్ అయ్యేటి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కామెడీ ప్లస్ థ్రిల్లర్ ఉంటది, హర్రర్ ప్లస్ కామెడీ ఉంటది, సస్పెన్స్ ప్లస్ కామెడీ ఉంటది. ఇవన్నీ హిట్ ఫార్ములాస్. ఇవి ఖచ్చితంగా హిట్ అనే మనం చెప్పలేం, అది ఫ్లాప్ రాని నోట్లో నుంచి రాలేదు మనకి. అలానే హిట్ రా బ్లాక్ బాస్టర్ అని కూడా అనలేం, అవి బ్రేక్ ఈవెన్ సినిమాలు. సో ఆ కైండ్ ఆఫ్ జోనర్ ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నాని గారు అతను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ సినిమాలో అందులో మహేష్ బాబు గారి బామ్మర్ది ఉంటారు, ఆయన సుధీర్ బాబు, రైట్? అందు మెయిన్ నాని గారు ఆ మూవీలో ఈ కైండ్ ఆఫ్ రోల్ చేశారు. బట్ పోలీస్ కాదు, వేరే రోల్, సైకో క్యారెక్టర్, రగ్గుడుగా కొంచెం నరకడం ఇలాంటివి, బ్లడ్ బాత్ ఈ టైప్ లో అంతా కనపడ్డాడు. కాబట్టి ఈ క్యారెక్టరైజేషన్ ని రిసీవ్ చేసుకుంటారు జనం, ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. మరి ఏంట్రా కొత్తగా ఉన్నాడు ఏంట్రా అనేంతలా ఉండదు. సో అప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్, ఈ అర్జున్ రైట్, అతని పేరు అర్జున్ సర్కార్ క్యారెక్టర్, ఈ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ క్యారెక్టర్ బేస్డ్ ఎలా డిజైన్ చేశారనే దాన్ని బట్టి ఉంటది సినిమా అంతా కూడా. ఇప్పుడు ఓకే, మళ్ళీ హిట్ ఈ సిరీస్కి వద్దాం. ఫస్ట్ విశ్వక్సేన్ గారు చేశారు, దానికి కంటిన్యూషన్ కొంచెం అటాచ్ చేసి దీనికి చేశారు. లాస్ట్ లో ఈ క్యామియో ద్వారా థర్డ్ పార్ట్ ఉంటదని చెప్పారు. ఓకే, అక్కడ వరకు. ఇప్పుడు నాని గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ క్యారెక్టర్ లో ఎలా చేస్తాడనేది పక్కన పెడితే అసలు స్టోరీ మీద భయపడుతున్నారు అందరూ. బికాస్ శైలేష్ కులను ఏదైతే ఫ్లాప్ ఇచ్చాడో, సైన్తో ఫ్లాప్ ఇచ్చాడు కదా, సో అందరూ అదే టెన్షన్ పడుతున్నారు. బట్ నాకు అర్థమైనంత వరకు ఇది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయ్యే. సో నాకు అర్థమైన దాని ప్రకారం ఈ హిట్ సిరీస్ అన్ని హిట్ అవుతూనే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు క్లైమాక్స్ లో ఈ హిట్ క్లైమాక్స్ ఆ క్యామియో అప్పుడు అతని క్యారెక్టరైజేషన్ కి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది త్రూ ఒక పర్సన్ ద్వారా, మెయిన్ ఆ మూవీలో క్యారెక్టరైజేషన్ అతని ద్వారా. అతను చెప్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది వాట్ ఈస్ వాట్ అని. నడిచే ఏదో చెప్తాడు, పీడకల్ లాంటి వాడు అని. సో దాంతో పాటుగా మనోడు వచ్చి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి అతని పేరు అడిశేషు, అతనితో మాట్లాడేటప్పుడు, హీరోయిన్తో మాట్లాడేటప్పుడు కూడా మనకు తెలుస్తుంటుంది ఇది అని. చాలా పాష్ గా మాట్లాడతాడు, ఫ్రాంక్ గా మాట్లాడతాడు, డేర్ గా మాట్లాడతాడు. అసలు ఎక్కడ కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేసే పర్సన్ లాగా అయితే కనపడలేదు నాకు. అండ్ ఇక్కడ ఈ టీజర్ చూస్తే ఇక్కడ కనపడుతుందంతా ఒకటే, ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్. సో అక్కడ ఏ కేసు టేకప్ చేస్తాడు ఏంటి, ఐ థింక్ నేను అనుకుంటుంది అక్కడ పోలీస్గా చూపెట్టాలంటే ఏమేమి ఉంటాయి సెగ్మెంట్స్ అంటే, బోర్డర్లో జరుగుతున్న ఇష్యూస్ లైక్ పాకిస్తాన్ రిలేటెడ్, టెర్రరిస్ట్, ఈ కైండ్ ఆఫ్ చేయొచ్చు.
సైకో థ్రిల్లర్ పార్ట్ వచ్చేసరికి మోస్ట్లీ మనకి రిలేటెడ్ గానే చూపెట్టాలి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ లైక్ హైదరాబాద్ లేకపోతే వాట్ ఎవర్ మన సిటీస్ మన తెలుగు స్టేట్స్ లో జరుగుతున్నట్టు చూపెడితేనే దానికి ఆ పవర్ ఉంటది. ఎక్కడో జరుగుతున్న దాని స్టోరీ తీసుకొచ్చి చూపెడితే హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంటది, మనం రిసీవ్ చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ నేను అంటోంది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి మాత్రమే దీన్ని యూజ్ చేశారు ఈ టీజర్. నాకు తెలిసి అక్కడ నుంచి ఒకటి డీ ప్రమోట్ ఉంటారు కదా, ఉన్న పొజిషన్ నుంచి రావడం బికాస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా అన్న అయ్యి ఇక్కడికి వచ్చి ఉండాలి. ఈ కేసు సెకండ్ కేస్ కి రిలేటెడ్ గానే అయి ఉండాలి. లేదంటే యాజ్ త్రూ అక్కడ ఏంటనేది అతను పర్ఫెక్ట్ గా అతను డెస్టినేషన్ మనకు చెప్పలేదు, డిజిగ్నేషన్ మనకు చెప్పలేదు, బట్ ఏంటనేది తెలియాలి. అయితే నేను చూసిన దాని ప్రకారం అతను ఒక సీరియస్ కాప్, ఇంకా ఆ స్టోరీ బేస్డ్ ఒకటి చేస్తే ఏదైతే సైకో పాత్ ఉంటుందో సో దానికి త్రూ అన్నా ఉండాలి. లేదంటే ఇంకా ఎలా తీసుకెళ్లొచ్చు అంటే ఇంక శైలేష్ కోలును ఐ థింక్ ఏదైనా ఒక మాఫియా రిలేటెడ్ అట్లా తీసుకెళ్తే నానికి సూట్ అవుతుంది అనిపించింది నాకు. సో చూడాలి అంతే. అదే నెక్స్ట్ లుక్ అయితే చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది, చాలా రగడ్ గా ఉంది. అండ్ కొంచెం అతనికి ఇక్కడ ఘాట్ ఉంది. అవును, ఈ ఘాటు ఎక్స్ టైప్ లో ఉంది కదా, ఐ థింక్ దీనికి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉండే అవకాశం ఉంది. ఒకటి ఎవడు పుట్టినప్పటి నుంచి ఒకేలాగా అందరూ ఒకేలా పుడతారు, ఒకే పెరిగే క్రమంలో మైండ్ సెట్స్ అనేది బిహేవియర్ చేంజ్ అవుతుంటది. ఎవ్రీబడి దే హ్యావ్ ఓన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటది, వాళ్ళు అలా మారడానికి దెర్ ఇస్ రీజన్ బిహైండ్ దట్. అయితే నాని క్యారెక్టర్ ఇలా అవ్వడానికి గల రీజన్ సేమ్ ఏదైతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీలో ఎలాగైతే ఉందో, అతను ఎందుకు అది వరకు మిలిటరీ దానిలో ఉండేవాడు. సో పాపం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జరిగిన దాని వల్ల మనోడు ఇదవుతాడు, ఇదే చంపుకుంటూ వస్తాడు. చాలా అసలు ఎంత సెన్సిటివ్ ఉంటాడో బిఫోర్ ఆఫ్టర్ అంత ఇదిగా ఉంటాడు. సో ఇక్కడ కూడా నాకు అనిపించింది కొంచెం ఏజ్డ్ అని తెలుస్తుంది నాని. ఐ థింక్ నియర్లీ 40 ఏజ్డ్ గా చూపెట్టే అవకాశం ఉంది. ఆ హీరోయిన్ అంతా ఉండదేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్ హీరోయిన్ ఇమర్చలేరు, స్టోరీ వెళ్తుంటది, రన్ అవుతుంటది కాబట్టి కొంచెం అక్కడక్కడ మనకు వైట్ హెయిర్ కనపడుతుంది నాని దగ్గర. ఐ థింక్ నాకు తెలిసి ఏదో ఉంది, బ్యాక్ స్టోరీ అయితే ఉంది. సో ఇది ఊరికే పెట్టారంటే ఏదో ఉంది దానికి రిలేటెడ్. సో నాకు అనిపించింది ఐ థింక్ ఓకే ఏదో ఉంది, బట్ ఇది కంటిన్యూషన్ కూడా ఉంది. హిట్ అనేది H18 నేను చూసుకుంటాను అంటాడు క్లైమాక్స్ లో, హిట్ 2 లో నేను చూసుకుంటా, ఇప్పటి వరకు నువ్వు చూసుకున్నా నేను చూసుకుంటాను, H18 అంటే హిట్, ఇది నేను చూసుకుంటాను అంటాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది. హిట్ అనేది ఇంకా మల్టిపుల్ సిరీస్ ఉన్నాయి దీనికి సంబంధించి, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్, ఇది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. ఐ థింక్ దీన్ని తీసుకొస్తాడా సైంధవ్ ఏదన్నా ఇంక్లూడ్ చేస్తాడా, లేదంటే సేమ్ అదే లైన్ అనేది చూడాలి మరి. ఇంకా ఓకే నాకు అనిపించినంత వరకు ఓకే, బట్ మరి అంత ఎక్స్ట్రా తెలియదు, ఓకే చాలు అంత మాత్రం. చూద్దాం, నా సినిమా రిలీజ్ అవుతుంది కదా ఖచ్చితంగా. బట్ ఇక్కడ నాని అసలు ఎక్కడ కూడా అతను ఫోకస్ ని అంటే ఐ మీన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతున్నాడు, చాలా బాగుంది. మొన్న ఇది రిలీజ్ అయింది వెంటనే అతనితో ఒక మూవీ అనౌన్స్ చేశాడు, అదే కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఏదో ఉండబోతుందని. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హిట్. సో ఎక్కడ కూడా ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేయట్లేదు నాని, అటెన్షన్ అలాగే పెట్టున్నాడు పీపుల్, ఏదో ఒక రకంగా బజ్ క్రియేట్ చేసి ఉంటున్నాడు జనాల్లో. అది కావాలి మెయిన్. అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే అదే కదా రీజన్. సో అలా ఎప్పుడు జనాల్లో ఉంటేనే మనకు, లేదంటే అట్లా ఉంటే మర్చిపోతారు. ఎందుకంటే ఏదో ఒకటి మళ్ళీ ప్రభాస్ గారు లాగా అందరూ అంటే అంత పెద్ద బడ్జెట్ తో రావాలి కష్టం. సో నాని గారు ఇలాగే జనంలో ఎప్పుడు కనిపిస్తూ ఉండండి, ఎక్కువ సినిమాలు తీయండి, చూద్దాం. కంగ్రాచులేట్ చేయాలి, ఇది ఇయర్లీ 100 crores ఉంది కాబట్టి ఈ సినిమా. అవును, ఇది సరిపోదా శనివారం హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ చేయాలి వాళ్ళ టీమ్ అంతా కూడా. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.